టైటిల్ చిన్న దీపం వెలుగు. ఒక చిన్న దీపం నిజంగా ఒక గ్రామాన్ని మార్చగలదా? ఒక చిన్న అమ్మాయి పెద్ద మార్పుకు కారణం కావచ్చా? ఈ కథ అది నిజమని నిరూపిస్తుంది. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం మధ్య ఉన్న ఒక అందమైన గ్రామంలో అను అనే చిన్న అమ్మాయి ఉండేది. అను చాలా మంచిదాను, ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేయాలని అనుకునేది. కానీ ఆమె మనసులో ఒక చిన్న సందేహం ఎప్పుడూ ఉండేది. నేను చిన్నదాన్ని, నేను నిజంగా ఏమైనా పెద్ద మార్పు తీసుకురాగలనా? ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం దీపాల పండుగ ఎంతో ఘనంగా జరుపుకునేవారు. ప్రతి ఇంటి ముందు వెలిగే దీపాలు, రంగుల ముగ్గులు, నవ్వులు, ఆనందం. ఈసారి కూడా పండుగ దగ్గర పడుతోంది. గ్రామమంతా వెలుగుల పండుగకు సిద్ధమవుతోంది. అను తన తాతయ్యతో కలిసి దీపాలు కొనడానికి మార్కెట్కి వెళ్ళింది. మార్గమధ్యంలో ఒక చిన్న పాత ఇల్లు కనిపించింది. అది లక్ష్మమ్మ అనే వృద్ధురాలి ఇల్లు. అయితే ఇతర ఇళ్లలా కాదు, అది చీకటిగా ఉంది. అను ఆశ్చర్యంగా అడిగింది, తాతయ్య, లక్ష్మమ్మ ఇంట్లో దీపాలు ఎందుకు లేవు? తాతయ్య నెమ్మదిగా చెప్పారు, బహుశా ఆమెకు కొనడానికి డబ్బు లేకపోయి ఉండొచ్చు. ఆ మాటలు అను హృదయాన్ని తాకాయి. ఇంటికి వచ్చిన తర్వాత అను తన చిన్న పొదుపు పెట్టె తీసుకుంది. అందులో కొద్దిగా నాణేలు ఉన్నాయి. అవి ఆమె చాలా రోజులుగా దాచుకున్నవి. ఒక బొమ్మ కొనడానికి ఆమె మనసులో ఒక పోరాటం మొదలైంది. బొమ్మ కొనాలి, లక్ష్మమ్మకి సహాయం చేయాలి. కొన్ని క్షణాల ఆలోచన తర్వాత ఆమె ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిసింది. బొమ్మ తర్వాత కూడా కొనచ్చు, కానీ ఎవరికైనా వెలుగు ఇవ్వడం ఇప్పుడే చేయాలి అని ఆమె నిర్ణయించింది. మరుసటి రోజు అను మార్కెట్కి వెళ్లి చిన్న మట్టి దీపాలు, కొద్దిగా నూనె కొనుక్కుంది. సాయంత్రం ఆమె లక్ష్మమ్మ ఇంటి ముందు వెళ్లి ఒక్కొక్క దీపం వెలిగించింది. చీకటి నెమ్మదిగా వెలుగులోకి మారింది. లక్ష్మమ్మ బయటకు వచ్చి ఆశ్చర్యంగా అడిగింది, ఇవి ఎవరు పెట్టారు? అను చిరునవ్వుతో చెప్పింది, మీ ఇల్లు కూడా వెలుగుతో ఉండాలి కదా అమ్మమ్మ. లక్ష్మమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు తేలాయి. నువ్వు చిన్నదానివి అయినా నీ మనసు చాలా పెద్దది అని ఆమె ఆశీర్వదించింది. ఆ వెలుగులు చూసి పక్కింటివారు ఆశ్చర్యపోయారు. వాళ్లు కూడా ప్రేరణ పొందారు. ఒకరు ఇంకొక ఇంటి ముందు దీపం పెట్టారు, ఇంకొకరు మరొకరి ఇంటి ముందు. కొద్దిసేపట్లో మొత్తం వీధి వెలుగులతో నిండిపోయింది. ఈ విషయానికి గ్రామ పెద్దలకి తెలిసింది. వాళ్లు అనూని పిలిచి అన్నారు, ఒక చిన్న దీపం ఎంత వెలుగు పంచగలదో నువ్వు మాకు చూపించావు. ఆ రోజు అను ఒక గొప్ప విషయానికి తెలుసుకుంది. పెద్ద మార్పు చేయడానికి పెద్దవాడిగా ఉండాల్సిన అవసరం లేదు. చిన్న మంచి పని కూడా ఎంతో మందికి ఆనందం ఇస్తుంది. ఆ తర్వాత ప్రతి పండుగకు గ్రామంలోని పిల్లలందరూ కలిసి అవసరమైన వాళ్ల ఇళ్ల వద్ద దీపాలు వెలిగించడం ప్రారంభించారు. అది ఒక సంప్రదాయం అయింది. ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత అయింది. అను హృదయంలో మాత్రం ఒక చిన్న దీపం ఎప్పటికీ వెలుగుతూ ఉంది. నేను కూడా ప్రపంచాన్ని కొంచెం వెలుగుగా మార్చగలను. నీతి: చిన్న మంచి పని కూడా చాలా పెద్ద ఆనందాన్ని పంచుతుంది.